ఫ్రెండ్స్, వీడియో లెంత్గా ఉంటుంది, తప్పకుండా చూడండి. చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది, మీరు పని చేసుకోగలరు. ఓకే. హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ ఒక వెహికల్ వచ్చేసి పికప్ తక్కువ ఉంది, ఇంజిన్ అబ్నార్మల్ నాయిస్ వస్తూ ఉంది, ఆటోమేటిక్గా ఇంజిన్ ఆఫ్ అయిపోతుంది అని చెప్పేసి కంప్లైంటు. ఇది వచ్చేసి BS6 వెహికల్, చిన్న బండి. మనం అబ్జర్వ్ చేసేది ఏముందంటే స్టార్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ కస్టమర్ కంప్లైంట్ అయితే మీకు చెప్పాను, ఇప్పుడు మనం చూద్దాం. వెహికల్లో MIL లైట్ వెళ్తుందని చెప్పి కస్టమర్ కంప్లైంట్. MIL అయితే ఏం బ్లింక్ అవ్వలేదు. చూద్దాం, బండి స్టార్ట్ చేసి చూద్దాం. కరెక్టేనండి, MIL లైట్ వెలుగుతుంది. ఇప్పుడు చూడండి, MIL లైట్ వెలుగుంది. సూట్ లోడ్ తక్కువే ఉంది, MIL లైట్ వెలుగుతుంది. MIL ఆఫ్ అయిపోయింది. MIL వెలిగిందంటే ఏదో ఒక కంప్లైంట్ వచ్చిందంటే. చూద్దాం, మీకు DA లైట్ ఓపెన్ చేసి కనెక్ట్ చేసి DA లైట్ కనెక్ట్ చేసి కంప్లైంట్లు ఏమున్నాయో చూద్దాం. DA లైట్ పెట్టామమ్మా, కనెక్ట్ చేయి. DA లైట్ పెట్టామండి. కోడ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. చూడండి, ఉన్న కంప్లైంట్లు అయితే ఈ వెహికల్లో ఫస్ట్ ఇన్యాక్టివ్లో ఉంది, సెకండ్ది కూడా ఇన్యాక్టివ్లో ఉంది, థర్డ్ది కూడా ఇన్యాక్టివ్లో ఉంది. 3 డీజిల్ లైన్కి సంబంధించిన టీఏ వస్తున్నాయి. అందుకని మనం ఫ్యూల్ లైన్ కూడా చెక్ చేసుకుందాం. అట్లాగే ఇంజెక్టర్ 2 ఉన్నాయి కాబట్టి ఇంజెక్టర్ ఆ 2 కూడా మనం బజ్జింగ్ టెస్ట్ పెట్టి చెక్ చేసుకుందాం. బ్యాక్ రా, టెస్ట్ ఆపరేషన్ పైన స్టార్టింగ్లో చూడు. అవి అడిగిన పర్మిషన్స్ అన్నీ ఇచ్చేసేయాలా. ఓకే చేయండి, కంటిన్యూ కొట్టండి. తర్వాత ఇది 4 సిలిండరు పెట్టు, నెంబర్ 1 పెట్టు. ఇక్కడ పెట్టినప్పుడు ఇంజెక్టర్ దగ్గర సౌండ్ వస్తుంది, కీ అని చూడండి. కొద్దిసేపు ఇంజెక్టర్ దగ్గర కీ అని సౌండ్ వచ్చి ఆగిపోతుంది. అలా కీ అని సౌండ్ వచ్చిందంటే ఆ ఇంజెక్టర్కే పవర్ సప్లై కరెక్ట్గా ఉన్నట్టు. ఇది కొంచెం టైం తీసుకుంటుంది. ఇదే విధంగా 4 ఇంజెక్టర్లు చెక్ చేసుకుందాం. 4వ నెంబర్ పెడుతున్నాం. ఇటు 4వ నెంబరు వచ్చి ఆగిపోయింది. నాకెందుకో దీనికి ఇంజెక్టర్ మీద కంప్లైంట్ ఉన్నట్టు డౌట్గా ఉంది, అనుమానంగా ఉంది. ఇంజెక్టర్ పోయినట్టుగా అటు వచ్చి ఆగిపోయింది, ఎక్కువసేపు లేదు. చూద్దాం, మళ్ళీ ఒకసారి పెట్టి చూద్దాం. నాలుగోది మళ్ళీ పెట్టు, అలాగే ఉండు, నొక్కబాగా. సౌండ్ ఏనండి, పెట్టు. టెస్ట్ పెట్టామండి, అసలు సౌండ్ రాలేదు. నాకు తెలిసి ఇంజెక్టర్ కంప్లైంట్ ఉన్నట్టుంది. ఇది ఇంజెక్టర్ మారిస్తేనే సరిపోద్ది. ఆల్రెడీ వేరే షోరూంలో, వేరే బ్రాంచ్లో కూడా ఇంజెక్టర్ ఓపెన్ చేసి మళ్ళీ రీఫిట్ చేస్తున్నారు. మనం దీన్ని రీప్లేస్ చేస్తే మంచిది అనుకుంటున్నాను. ఓకే, ఇంకా నేను చెక్ చేసుకొని మళ్ళీ మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, కోళ్ళు చూశారు కదా. ఇప్పుడు ఇక్కడ కూడా ఒక ఎర్రర్ వచ్చింది చూడండి. ఎయిర్ ఫిల్టర్, అదే ఎయిర్ సప్లైలో ఏదో బ్లాక్ అయింది, అంటే ఎయిర్ ఫిల్టర్ బ్లాక్ అయిందేమో తెలీదు. చూద్దాం అది కూడా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే డీజిల్ లైన్, ఫస్ట్ డీజిల్ లైన్ చెక్ చేద్దాం. IMV
కంప్లైంట్ ఇనాక్టివ్లో ఉంది కదా, కోడ్ చూశారు కదా, రైల్ ప్రెజర్ ఎక్కువ వస్తుంటుంది. ఫిల్టర్లు ఏదైనా చోక్ అయిపోవడం వల్ల, డీజిల్ ఫిల్టర్లు, లేదంటే పైప్ లైన్ ఏదైనా జామ్ అవ్వడం వల్ల, లేదంటే డీజిల్ ఫ్లోట్ లోపల ఫిల్టర్ వస్తుంది, ఆ ఫిల్టర్ జామ్ అవ్వడం వల్ల ఇలా ఉంటుంది. ఫస్ట్ డీజిల్ అని చెక్ చేద్దాం. ఆ తర్వాత 4 నంబర్ ఇంజెక్టర్ కాడికి వెళ్దాం, వైరింగ్ చెక్ చేసుకుందాం. ఇంజెక్టర్ ఫాల్ట్ ఉందా లేదో చూసుకొని ఇంజెక్టర్ కూడా కావాలంటే మార్చుకుందాం. ఓకే, ఫస్ట్ ఫ్యూయల్ లైన్ చెక్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్ దీనికి ఆల్రెడీ ఈ నెల 15వ తారీఖు వేరే షోరూంలో పని చేయించున్నారు. మనం అనుకున్నదంతా ఇక్కడ ఆల్రెడీ జరిగిపోయింది. చూడండి, ఫిల్టరు డీజిల్ ఫిల్టర్ 1, 2 డీజిల్ ఫిల్టర్లు మార్చున్నారు. యూరియా పంప్ ఫిల్టర్ మార్చున్నారు. అంటే దీనికి ఇంజిన్ ఆయిల్ సర్వీస్ జరుగుతుంది, కానీ ఇంజిన్ ఆయిల్ ఏమో 1 లీటర్ పోస్తున్నారు. ఇంకొకటి దీనికి ఆల్రెడీ ల్యాప్టాప్ కనెక్ట్ చేసి లేబర్ వచ్చేసి చూడండి ఫిల్టర్ చేంజ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంజెక్టర్ మనకు చూపించింది కదా కోడు, అదే కోడుకు సంబంధించి ఇంజెక్టర్ ఓపెన్ చేసి మళ్ళీ ఫిట్ చేసి ఉన్నారు. కొత్తది వేసారో లేదో తెలియదు, కొత్తది వేయలేదులేండి, వేసుంటే బిల్లులో వచ్చిండేది. వైరింగ్ కూడా రిపేర్ చేశారు, రిపేర్ అండ్ చెకప్ అంట. సరే, ఇంకా మనకు కూడా అదే కోడ్ వస్తుంది కాబట్టి మనం కొంచెం లోతుగా వెళ్దాం. చూడండి, ఫిల్టర్లు చోక్ అయి ఉన్నాయి. ఇంజిన్ ఆయిల్ సర్వీస్ చేసినప్పుడు మార్చినట్టుగా అనిపించలేదు నాకైతే, ఈ కస్టమరు మార్పించుకున్నట్టుగా అనిపించలేదు. ఫిల్టర్లు అయితే చోక్ అయి ఉన్నాయి, కొత్త ఫిల్టర్లు వేద్దాం. ఫ్రెండ్స్, ఎయిర్ ఫిల్టర్ మారుస్తాం అనుకున్నాం కదా, ఇప్పుడు కొత్త ఫిల్టర్ తీసుకొచ్చాను. ఇది చూడండి, ఇవి వచ్చి కొత్త ఫిల్టర్లు. ఇవి ఫస్ట్ ఉండేవి 2, ఇవి వచ్చి పాత ఫిల్టర్లు. డిఫరెన్స్ చూడండి ఎలా ఉందో. ఓకే, ఇప్పుడు ఇవి వేసేద్దాం. ఈరోజు చిన్న ఫిల్టర్ అలా టైట్ చేసుకోవాలా, తిప్పి టైట్ చేసుకోవాలా. పెద్ద ఫిల్టర్ అయితే డైరెక్ట్ తోసేయచ్చు. ఇంతేనండి. ఎయిర్ లైన్ వచ్చేసి చోక్ అయింది కాబట్టి ఫిల్టర్లు మార్చేసాము. ఇవంతా పైపులు అంతా బాగున్నాయి, ఈ పైపులు అంతా బాగున్నాయి. టర్బో పైపులు, మన ఇంటర్కూలర్ కూడా బాగానే ఉంది, చెక్ చేసాము. నెక్స్ట్ ఆ పక్క చూస్తే ఆ పక్క వెళ్దాం. డీజిల్ ట్యాంక్ కాడికి వచ్చామండి. ఈ డీజిల్ ట్యాంక్ కాడ చూసారుగా మనం పైపులు ఎలా వేసుకున్నాం, పైపులు రాలేదు, బాగా ఇబ్బంది పెట్టాయి. ఫ్లోట్ క్లీన్ చేసుకున్నాము. నెక్స్ట్ ఆ ఫ్లోట్ వైరింగ్ ఉంది కదా, వైరింగ్ జాక్ కూడా కరెక్ట్గా ప్రెస్సింగ్ అయ్యిందా లేదా చూసుకోవాలా, లేదంటే డీజిల్ తోడదు. ఇక్కడ నుంచి డీజిల్ వచ్చింది చూసుకున్నాము, చూపించాను. ఈ ఫిల్టర్లు డీజిల్ ఫిల్టర్లు కొత్తవి ఆల్రెడీ మార్చున్నాయి, అందుకని వీటిని మనం మార్చలేదు. ఓకే, ఇప్పుడు బండి స్టార్ట్ చేసి ట్రైల్ వెళ్దాం. చేస్తున్నాము. కావాల్సింది మోస్మేర్ ఒకటి పైప్ తీసేదానికి, బ్యాక్ కిట్ పైప్ వస్తుంది, ఇట్లాగా 4 వస్తుంది. 4 నాలుగు వేయాలా.
నేడో ఎండో తప్పదు కదా, చేయాలి. ఈ విధంగా 4 డబ్బాలు ఇట్లా పెట్టేసుకున్న తర్వాత బండి 2 నిమిషాలు ఐడ్లింగ్లో పెట్టాలి. స్టార్ట్ చేసి ఎంత డీజిల్ వస్తుందో క్వాంటిటీ కొలత వేసుకున్న తర్వాత ఏ నాజల్ పోయిందన్నది మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, బండి స్టార్ట్ చేస్తున్నాను. ఆపెట్టి కాక అది కాదు, నేను ఏదన్నా నాజల్లో నుంచి డైరెక్ట్ ఏమైనా తోస్తాను అని చెప్పి చూస్తాను. వస్తుందా? ఏది నువ్వు దాన్ని వదిలి. ఫ్రెండ్స్, కొద్దిగా రీసౌండ్ వస్తుంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని విన్నట్టయితే ఇంకా బాగా క్లియర్గా వినిపిస్తుంది, ఏమో అనుకోవద్దు. ఓకే, అన్నా బండి స్టార్ట్ చేయనా? స్టార్ట్ చేసి చెప్పినప్పుడు ఆపలు ఆడే ఉంది. చెప్పినప్పుడు ఆపేనా? ఆపేనా? రెండు సెకండ్ల 10 నిమిషాల 2 నిమిషాల 10 సెకండ్ల కరెక్ట్గా 2 మినిట్స్ ఐడ్లింగ్లో పెట్టాము. ఇప్పుడు డీజిల్ ఎంత వచ్చిందో చూసుకొని డబ్బాలు తీద్దాం బయటికి. అన్నా ఉందన్నా, బండిలో ఉంది. చేనా అడిగేద్దాం. ల్యాప్టాప్ ఇద్దామన్నా. పని ఉంది కదా, 2 నిమిషాలు. ఒక ల్యాప్టాప్ అయినా మొత్తం. ఇది 4th నంబరు. ఆడ కింద పెట్టినా, అది 4th అన్న. 4 నంబర్ 4 పక్కన పెట్టినా. చూడండి ఫ్రెండ్స్, ఇది 1 2 3 4 అన్నిటిలో అన్నిట్లో ఆయిల్ ఒకటే లెవెల్లో వచ్చిందండి. అంటే అన్ని నాజులు కరెక్ట్గా పనిచేస్తుందని చూపిస్తుంది. కానీ ఈ వెహికల్ రన్నింగ్లో ప్రాబ్లం వస్తుంది. ఇందాక కస్టమర్ తెచ్చి నాకు ట్రయల్ పోక ముందు హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు కూడా
నాజల్ సౌండ్ వచ్చింది, స్ట్రిప్ అయినట్టు సౌండ్. అందుకే ఆ కోడ్స్ అన్ని యాక్టివ్ అయినాయి, మళ్ళీ యాక్టివ్లో పడ్డాయి ట్రైల్ పోయి రాగానే. మనం అయితే నాజల్ రీప్లేస్ చేద్దాం. అలాగే డీజిల్ ట్యాంక్ ఫ్లోట్ ఎలా ఉందో చూద్దాం. డీజిల్ లైన్ ఫిల్టర్లు ఎట్లా మార్చున్నారు కాబట్టి ఫిల్టర్ల జోలికి వెళ్ళకుండా డీజిల్ ట్యాంకు ఫ్లోట్ మార్చి చూద్దాం. ఫ్లోట్లో ఫిల్టర్ ఏమన్నా చోక్ అయిందేమో చూసుకుందాం. ఇప్పుడు ఏదో వైర్ ఉందని ఇంకోటి ఎడం చేయి పైకి లేపినా పైకి లెఫ్ట్ చేయాలి, దాన్ని ఎక్కించాలి. నాకు కింద పెట్టేసుకుని బెస్ట్ ఏమన్నా ఆగు, మొత్తం లాగేసి ఉంటుంది, దాని నుంచి పడిపోయి కింద పడిపోతుంది. పడుతున్నావా చేతిలో ఈ సైడ్ స్టార్ట్ స్కూల్ చెప్పు. ఎడిట్ చేసిన మాట్లాడారన్నా, నిజమేనా? అరే ఫోన్ ఎత్తు ఫోన్. ఓకే రన్నింగ్లో ఉందా? ఏందన్నదా? బండి తోలుతున్నా నువ్వా? ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది డీజిల్ ఫ్లోటు, అదే ఫ్యూయల్ ఫ్లోట్ అంటారు. దీన్ని ఓపెన్ చేసేదానికి మాకు తలప్రాణం తోక్కొచ్చింది, అది ఓపెన్ అవ్వలేదు, లోపల స్ట్రక్ అయిపోయింది. మీరే చూస్తున్నారు కదా వీడియోలో, చాలా ఇబ్బంది పడ్డాను తీసేదానికి. ఇది తీసిన తర్వాత లోపల ఒక ఫిల్టర్ ఉంటుంది, ఆ అడుగు భాగాన్ని చూడండి, కొంచెం నల్లంగా కనిపిస్తుంది కదా, అదంతా డస్ట్ లోపల మట్టి పేరకపోయింది. దాన్ని క్లీన్ చేద్దామని చెప్పేసి ఇది ఓపెన్ చేస్తున్నాను. కొత్త ఫ్లోటు 15,000 రూపాయల దాకా ఉంది. కస్టమర్కి కొంచెం సేవ్ చేద్దామని చెప్పేసి నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. కానీ ఇది ఓపెన్ అవ్వట్లేదు. ఎట్టకేలకి లాస్ట్కి ఎట్ట ఓపెన్ అవుతుంది, మనం వదిలిపెట్టము, ఓపెన్ చేయాలా. ఈ బండి బాగా ఇబ్బంది పెట్టింది ఈ ఫ్లోట్ ఒక్క దానివల్ల. డీజిల్ కూడా ఫ్లోట్ క్యాప్ ఓపెన్ అయిందండి. లోపల చూడండి ఎంత డస్ట్ ఉందో. ఆ నల్లగా కనిపించేది ఫిల్టరు, తెల్లగా ఉంటుంది అది. ఇదిగో లోపల కూడా చాలా డస్ట్ ఉంది. లోపలికి ఎలా పోతుంది అని చెప్పి మీరు అడగచ్చు. మన మోటరు డీజిల్ పైకి లాక్కుంటుంది కదా, ఈ అడుగున ట్యాంక్ అడుగునున్న డస్ట్ అంతా అది కూడా లాగేస్తుంది. దానికోసమే ఫిల్టర్ ఇచ్చాడు. ఆ చూసారా అక్కడ చూడండి ఎంత ఉందో డస్ట్. అది మొత్తం ఒక గుజ్జులాగా పేరుకుపోతుంది. మామూలుగా అయితే వేరే టైపు ఫ్లోట్లకి అయితే ఆ ఫిల్టర్ సపరేట్గా వస్తుంది, దాన్ని స్టైనర్ అంటారు. దీనికి రాలేదు, మన దగ్గర స్టాక్ లేదు. దానికోసం దీన్ని క్లీన్ చేయాలి మనం. ఇప్పుడు క్లీన్ చేద్దాం. క్లీన్ చేసిన తర్వాత ఎంత తెల్లగా ఉంటుందో మీరే చూడండి. ఓకే,
ఇది వచ్చి మీరు ఇందాక నేను ఓపెన్ చేసేటప్పుడు చూశారు, ఫ్లోట్ కింద క్యాపు, మోటార్ క్యాపు, సేఫ్టీ క్యాపు. ఇది వచ్చేసి ఫిల్టర్ కూడా చూశారు. ఇది కొత్త ఫ్లోట్ లేదు లోపల అవైలబిలిటీలో, అందుకని దీన్ని క్లీన్ చేసాము. చూడండి, నీట్గా క్లీన్ చేసాము. కొత్త ఫ్లోట్ లాగే ఉంది, కాకపోతే కలర్ చేంజ్ అయింది అంతే. ఇది వచ్చి ఫ్లోట్ అసెంబ్లీ, మోటరు ఫ్లోట్ ఇలాగ ఉంటుంది. ఈ పైప్ రాలేదు, స్ట్రక్ అయింది, దానికని అలాగే వదిలేసాం దాన్ని. ఇప్పుడు ఇవన్నీ ఫిట్ చేసుకుందాం. ఏ పని చేసేటప్పుడైనా కేర్ఫుల్గా చేయాలండి. సేఫ్టీ ఈజ్ మెయిన్. అది మనకు అవ్వచ్చు, స్పేర్ పార్ట్స్కి అవ్వచ్చు, వెహికల్స్కి అవ్వచ్చు, దేనికైనా సేఫ్గా పనిచేయడం అందరికీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ప్లాస్టిక్ది, నేను దాని మీద ప్రెజర్ వేయలేదు, అలా ప్రెస్ చేస్తున్నానని చెప్పి మీకు అలా వీడియోలో కనిపిస్తుంది. గట్టిగా నొక్కితే కింద ఇరిగిపోతుంది. అన్నీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పార్ట్స్ మనకు ఇబ్బంది అవుతుంది. మళ్ళీ కస్టమర్కి మన మీద నమ్మకం పోతుంది. బాగా పనిచేస్తారు అన్న నమ్మకం మనం తెచ్చుకోవాలా. అప్పుడే మనకు ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది, బళ్ళు ఎక్కువ వస్తాయి, మన మీద నమ్మకం పెట్టుకొని కస్టమర్లు ఎక్కువ వస్తారు. రెండు పక్కల లాక్ వస్తుంది. ఇగో లోపలంతా నీట్గా క్లీన్ చేశానండి. చూడండి, అట్లా ప్రెస్ చేయాలా. ఆ పక్క ఈ పక్క రెండు పక్కల లాక్ వస్తుంది. అది ప్రెస్ చేస్తే సీటింగ్ అయిపోతుంది. మన పనితీరుని బట్టే కస్టమర్ కానీ మన ఓనర్స్ కానీ మనల్ని మెచ్చి మనకి ఇవ్వాల్సింది ఇస్తారు. ఫస్ట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ మెయిన్ అండి మనకు. నేను ప్రతి వీడియోలో చెప్తుంటాను, వెహికల్స్ అన్నీ షోరూముల్లోనే చేపించండి, కంపెనీలోనే చేపించండి రిపేర్ అని. ఎందుకంటే క్వాలిటీ బాగుంటుంది. నమ్మకమైన నాణ్యమైన వస్తువులే దొరుకుతాయి. దానికోసం షోరూంలోనే చేపించండి. ఓకే. ఇందాక ట్యాంక్ ఇప్పాము, కష్టంగా తీసాము బయటికి. అంటే చాలా ఫుల్ ట్యాంక్ ఉంది డీజిల్, దానివల్ల కొంచెం కష్టమైంది. ఇలా బయట పెట్టుకున్నాము. ఫ్లోట్ ఇప్పేది మీరు చూశారు, ఎలా ఇప్పాలి ఏందని చెప్పేసి చూపించాను. ఫ్లోట్ ఇప్పిన తర్వాత కూడా క్లీన్ చేయడం కూడా చూపించాను. నెక్స్ట్ ఇప్పుడు బిగించేసుకున్నాము. ట్యాంక్ లోపలతో వేసుకొని వెహికల్కి డీజిల్ లైన్ పైపులు అంతా కనెక్ట్ చేసుకొని ఒకసారి స్టార్ట్ చేసి చూసుకొని తర్వాత చెప్తాను మీకు. ఇంకేదైనా అడిషనల్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే చూద్దాం. డీజిల్ ట్యాంక్ వేసాము, బ్రాకెట్లు వేయాలా. ఇదొక రకమైన కంప్లైంట్ అండి, చాలామందికి తగులుతుంది, ఏదో తెలియదు. ఏమైంది అంటే డీజిల్ ట్యాంక్ లోపల ఫిల్టర్ ఉంది కదా, దీని మీదకి ఎవరికి పోదు అసలు. ఎంతసేపటికి డీజిల్ ఫిల్టర్లు చెక్ చేసుకోవడం, పైప్ లైన్ చెక్ చేసుకోవడం, ఇదే పని చేస్తారు. ఇది చాలా వరకు పెద్దగా అనిపించదు కంప్లైంట్. మామూలుగా బండి వెళ్తూ ఉంటుంది, బండి 60 దాటిన తర్వాత జర్కింగ్ రావడం, పికప్ తగ్గడం, ఇలా ఉంటుంది. ఇది ఒకరోజు కనిపెట్టుకొని చేసుకోవాలి మీరు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ విధంగా ట్యాంక్ లోపలతో వేసుకొని మొత్తం అంతా బిగించేసుకొని పైప్ లైన్ ఇచ్చుకోవాలి. ఈ పైప్ లైన్లో పైపులు మెయిన్ పైపు అలాగే ఉండిపోయింది, పైపు రాలేదు. చూడండి, ఇది మెయిన్ పైపు ఫిల్టర్లకు వస్తుంది. దీంట్లో నుంచి కొంచెం డీజిల్ అనేది బయటకు తోసేస్తాము, ఎందుకంటే మనం వాటర్తో క్లీన్ చేసాం కదా, అందుకని కొంచెం వాటర్ ఉంటే అది వాటర్ బయటకు వచ్చేస్తుంది. ఇది రిటర్న్ లైను. రిటర్న్ పైపు కూడా వేసేద్దాం. వేసేటప్పుడు ఈజీ, తీసేటప్పుడు కష్టం. ఈ పైపుల వరకే, మిగతా పనులన్నీ చెడగొట్టడం ఈజీ, రెడీ చేయడం కష్టం. ప్రెస్ చేసేసేయడమే, లోపలికి తోసేసేయడమే. అది తోసేసాను. ఇంక ఇది ఒకటి ఉంది, మెయిన్ పైప్ ఉంది. మెయిన్ పైప్ కూడా కొంచెం డీజిల్ బయటికి తీసిన తర్వాత తోసేద్దాం. క్లాంపులు బిగించేసుకొని తర్వాత ఈ పని చేద్దాం.
మీకు డౌట్ రావచ్చు, నాజల్ కంప్లైంట్ వచ్చింది కదా, నాజల్కి అసలు ఫ్యూయల్ లైన్ ఎందుకు ఓపెన్ చేశారు అది ఇది అనేసి. ఆ నాజల్ పోవడానికి ఇదే కారణం. ఫ్యూయల్ లైన్లో డస్ట్ ఎంట్రీ వల్లే నాజల్ పోతాయి, దాంట్లో డస్ట్ ఎంట్రీ అయిపోతుంది. తర్వాత ఫిల్టర్లు చెక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిన్ పైపులు చెక్ చేసుకోవాలా. ఇది మెయిన్ పైపు ఇది. ఈ మెయిన్ పైపు ఇక్కడికి వెళ్తుంది పంపు కాడికి. ఇక్కడ చెక్ చేయాలి మనం. ఆయిల్ ఫాస్ట్గా వస్తుందా లేదా, దానికి తగ్గ స్పీడ్ వస్తుందా లేదా చూసుకోవాలా. స్పీడ్ తగ్గినా కూడా కొంచెం ఇబ్బందే. వీళ్ళు నాజలన్నీ చెక్ చేసి ఇది టేప్ కొట్టున్నారు. ఇలా టేపులు ఎప్పుడు కొట్టకూడదండి. ఇంజిన్ వైరింగ్ హార్నెస్లో అసలు ఎప్పుడు ట్యాంపరింగ్ ఉండకూడదు, కటింగ్లు ఉండకూడదు. కటింగ్ మార్కులు కటింగ్ చేసామంటే అది ఎప్పటికైనా మనకి ఇబ్బందే. వైరింగ్ హార్నెస్ మార్చుకోవడం మేలు. నేను ఈ కస్టమర్తో మాట్లాడతాను. వైరింగ్ హార్నెస్కి అప్రూవల్ కానీ ఇచ్చాడంటే మార్చేద్దాము. ఇప్పుడు తాళం ఆన్ చేసుకుని ఇక్కడ కొంచెం డీజిల్ అనేది బయటికి తీసేద్దాం. తాళం ఆన్ చేయి, నేను చెప్పినప్పుడు ఆపి ఆన్ చేయి. డీజిల్ బాగా ఫ్రీగా వస్తుంది చూడండి. కొంచెం డీజిల్ తీసేసి ఆపే ఆన్ చేయి, ఆపే. ఇప్పుడు అలాగే డీజిల్ తీయడం వల్ల మనం వాటర్తో క్లీన్ చేసాం కదా ఇందాక, ఆ వాటర్ అంతా వచ్చేసి ఉంటుంది. కొంచెం మోటార్ లేకపోవడం అట్లా ఇట్లా ఎల్లుంటే ఇప్పుడు ఓన్లీ డీజిలే ఉంటుంది సర్క్యులేషన్ అయ్యేదానికి. ఓకే, వెళ్ళే ముందుగా అండి ఒక్కసారి డీటీస్ ఉన్నాయి కదా, ఇవి క్లియర్ చేసుకొని వెళ్దాము. ట్రైల్ వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమన్నా వస్తాయని చూద్దాం, క్లియర్ చేద్దాం. క్లియర్ అయిపోయినాయి. నో డీటీసీ. రీఫ్రెష్ కొడదాం, మళ్ళీ ఏమన్నా వస్తాయేమో. ఏం రాలేదు. ఓకే, ట్రై వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం, ఏమైనా వస్తాయేమో. చూడండి, దగ్గర దగ్గర ఒక 12 కిలోమీటర్లు వెళ్ళొచ్చాము. ట్రైలు 12-10 కిలోమీటర్లు వెళ్ళొచ్చాము. ఇప్పుడు మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను. రీఫ్రెష్ చేశాను, ఏం రాలేదు. ఏదైనా ఎలక్ట్రికల్కి సంబంధించి ఏదైనా సెన్సార్ ఫాల్ట్ ఉన్నా, వెహికల్ ఎలక్ట్రికల్ సంబంధించి ఏదన్నా ప్రాబ్లం, ఎక్కువ పెద్ద ప్రాబ్లం ఉన్నా ఇక్కడ ఎర్రర్స్ వస్తాయి, కోడ్స్ వస్తాయి. ఏం లేవు. ఇందాక చూపించాను మీకు, ఇనాక్టివ్లో ఉన్నాయి, క్లియర్ చేసాము. తర్వాత ఇప్పుడు ట్రైల్ వెళ్ళాము. నెక్స్ట్ చూస్తే నో డీటీసీ, ఏం లేదు. ఇప్పుడు రిఫ్రెష్ చేసినా కూడా అంటే ఈ బండిలో ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది, ఏ కంప్లైంట్ లేదు. ఇంకా మనం కస్టమర్కి హ్యాండ్ ఓవర్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇవాళకి ఇదే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా షేర్ చేయండి, పనికొస్తుంది వాళ్ళకు కూడా. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.